ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన కూడా ఒక వేడుకలాగా జరుపుకుంటున్నారు. మరి దీనికి కారణం ఒకే ఒక కారణం, అది రాజకీయ చరిత్రలో అంటే అది రాష్ట్రమే కాదు దేశ రాజకీయ చరిత్రలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదవాడికి సాయం అందించాలి. ఆ పేదవాడికి సాయం అందించే కార్యక్రమంలో ఎక్కడా కూడా వివక్షకు తావు ఉండకూడదు. అంటే ఎక్కడ వాడి కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా రాజకీయాలు చేయకుండా పేదవాళ్ళు అయితే చాలు వాళ్ళకి సాయం అందించాలని ఒక గొప్ప ఆశయము ఆలోచన చేసిన నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. మరి ఆయన 5 ఏళ్ల పాలనలో పేదవాళ్ళందరికీ మంచి జరిగింది. అన్ని వర్గాలకు, అది రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ఆయన అండగా ఉండి చేయిపట్టి సాయం అందించి చేయిపట్టి నడిపించిన ఒక గొప్ప నాయకుల్లా పరిపాలన చేశాడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వము కేవలం మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది. ఆ మోసపూరిత వాగ్దానాల వల్లనే ఈరోజు మాకు 19కి 24కి 10% ఓట్లు. మరి ఈ పథకాలన్నీ జగనన్న ఇచ్చిన పథకాలన్నీ ఇట్లాగే వస్తాయి, వీటికి అదనంగా సూపర్ 6 కూడా చంద్రబాబు నాయుడు ఇస్తాడు చెప్తున్నాడు కదా అనే ఆశతో ఓటేశారు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆయన పరిపాలన మీద కానీ ఎక్కడా వ్యతిరేకత ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. కేవలం నమ్మి మోసపోయినామనే మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి దీనికి ఒకటి నిదర్శనం, మేము 5 ఏళ్ల పాలనలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కాదు, 4వ సంవత్సరం 5వ సంవత్సరం కూడా గడప గడపకు ఎమ్మెల్యేలంతా వెళ్ళి మా ప్రభుత్వం పాలనను మరి వాళ్ళకు వివరించి మేము ఇది మంచి చేసినాం మీకు అని చెప్పి గర్వంగా చెప్పిన పరిస్థితిని మీరంతా చూశారు. ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరూ కూడా ఇంటింటికి కథ దేవుడెరుగు గ్రామాలకు కూడా వెళ్ళే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే ఈరోజు ఊర్లో లేకపోతే పెన్షన్లు తీసేసిన వాళ్ళు ఉన్నారు, అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు, కరెంటు బిల్లులు పెంచేసినారు, ఫీజు రియంబర్స్మెంట్ రానివాడు ఉన్నాడు, వసతి దీవెన రానివాడు ఉన్నాడు. మరి మహిళలకినేమో నువ్వు సూపర్ 6 చెప్తివి, అమ్మఒడి ఏదో తల్లికి వందనం పేరు మార్చివి కానీ డబ్బులు ఇస్తా అంటివి, అది ఇవ్వలేదు. మరి ప్రతి పిల్ల అట్లా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో నీకింత అని ఆశ పెట్టి ఈరోజు పోతే వీళ్ళంతా ఎక్కడ చొక్కాలు పట్టుకుంటారో భయపడి కేవలం వాళ్ళ ఇళ్లకో లేదా రాజధానికో పరిమితమయ్యే పరిస్థితిని మనమంతా కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఈరోజు ప్రజలు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాబుని నమ్మి మోసపోయాము, మళ్ళీ మోసపోయాము అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి జగనన్న మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి, వ్యతిరేకత లేదు కాబట్టే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా మరి ప్రతి ఇంట్లో కూడా ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుదో మనవడదో బర్త్డే అన్నట్టుగా వాళ్ళు వేడుకలు జరుపుకుంటున్నారు. డెఫినెట్గా రాబోయే కాలంలో ప్రజలందరికీ మంచి జరిగే జగనన్న పాలన వస్తుంది. మరి ఆ దేవుడు కూడా జగనన్నకి ఆయన జన్మదిన సందర్భంగా మరి మంచి ఆరోగ్యము, శాంతి, సంతోషము కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.